గోదావరి జలాల్లో తెలంగాణ వాటను ఒప్పుకోకుండా కేంద్రానికి లేఖలు రాసినటువంటి చరిత్ర చంద్రబాబుదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ సహాయంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు అడుగడుగున అడ్డు తగిలాడని హరీష్ రావు గుర్తు చేశారు. కాళేశ్వరంతో పాటు భక్త రామదాసు, సీతమ్మ సాగర్, పాలమూరు ఎత్తిపోతలు ఇలా ఎన్నో ప్రాజెక్టులకు బాబు మోకాలడ్డిన సంగతిని గుర్తు చేశారు. మరి ఇప్పుడు అక్రమంగా వరద జలాల పేరుతో బనకచర్ల కడతామంటే తెలంగాణ ఎలా ఒప్పుకుంటుందని హరీష్ రావు ప్రశ్నించారు. 480 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్లో లెక్క తెలిసింది. ఆ 1480లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసిన నాడే 967 తెలంగాణకు, 513 ఆంధ్రాకు కేటాయించారు. 967, 513 రెండు రాష్ట్రాలకు కేటాయించారు. దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. ఆ కేటాయింపును రాష్ట్రం విడిపోయేటప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు దాంట్లో బిల్లులో భాగంగా కూడా పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, 967 తెలంగాణకు కేటాయించింది సెల్ఫ్, అంటే మనమే సొంతగా చెప్తున్నాము, దాన్ని మేము ఒప్పుకోము. ఆ 967 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వాటా లేదు అని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కు ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు, అరే మీరు ప్రాజెక్టులు కట్టుకోగా వద్దన్నామా, 967 మీరు తీసుకున్నారు కదా, ఈ కిందిది నేను తీసుకుంటే ఏంటి అంటాడు. బిడ్డ మరి 967 ఎందుకు వ్యతిరేకించను? ఫస్ట్ ఈ లెటర్ ఉపసంహరించు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో. ఈ 967 తెలంగాణ హక్కు అని ఒప్పుకో. ఇది ఒప్పుకోడట, మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట, మళ్ళా కొత్తగా గోదావరి బనకచర్ల అని నీళ్లు ఎత్తుకపోతాడట. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వరద జలాలు అంటున్నావు, అసలు వరద ఎంతున్నది? ఆ వరదల నీళ్ళు ఎక్కేంత మా లెక్కేంతో నువ్వు తేలాలన్నా వద్దా? అది తేలకుండానే నీళ్లు తీసుకుపోతా అంటున్నాడు. ఒకవైపు 967 వ్యతిరేకిస్తాడు, కాళేశ్వరం వ్యతిరేకిస్తాడు, భక్త రామదాసును వ్యతిరేకిస్తాడు, సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు రానియడు. ఇంకొక వైపు నేను కొత్త ప్రాజెక్టు కడతా అంటే అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు, సముద్రంలో కలుస్తాయంటావు. ఆ గోదావరి మీద కట్టున్న సీతారామను ఎందుకు వ్యతిరేకించినవు? కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినవు? మా 967 టీఎంసీలను ఎందుకు వ్యతిరేకించినవు? నీళ్లు నిండుగా ఉంటే, నీళ్లు సముద్రంలో కలిసేది నిజమైతే తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించినవో ఇలా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్. చెప్తుందా? అంటే ఒకవైపు ఏమో మనని అడ్డుకుంటారు, ఇంకొక వైపు కొత్తది కడతా అంటారు. పోనీ 967 ఎక్కడిది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న నాడే ఆ రోజు కేటాయించిన నీళ్లు, దాన్ని కూడా నేను ఒప్పుకోను, దాన్ని కూడా నేను అడ్డుకుంటా అంటే మనం మాత్రం బనకచర్లను ఒప్పుకుందామా? మన ప్రాజెక్టులను అడ్డుకుంటాడు, మన నీటి హక్కులను కాలరాస్తాడు, పైగా నేను ఢిల్లీ నా చేతులుంది నేను నీళ్లు తీసుకుపోతా అంటే మనకు అన్యాయం జరగదా?